మీడియా మిత్రులందరికీ నమస్కారం. రోజు జరుగుతున్న ఈ ఫార్మాట్కి కాస్త భిన్నంగా, ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసాం. 2 తెలుగు రాష్ట్రాల్లో అదొక సంచలనంగా మారింది. అలాగే దానికి ప్రతి ట్వీట్లు. నిన్న మరి ఒక ట్రెండింగ్ ఇంటర్వ్యూ ఇన్ అనదర్ బిగ్ ఛానల్, ఏబిఎన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. సో అది కూడా చాలా ట్రెండింగ్ ఆర్టికల్. పార్టీకి అంటే ఆంధ్రాలో ఉన్న ఒక పార్టీ తరఫున మొన్నటి వరకు ప్రచారం చేసి ఇప్పుడు తెలంగాణలో పార్టీ ప్రారంభించిన ఇష్యూ. ఈ రెండు కాకుండా సంచలనాత్మకంగా మా బాలినేని గారు మొత్తం క్యాబినెట్ అంతా కూడా, ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు 90% ఉన్నారు, ఇప్పుడు 100% కూడా ప్రక్షాళన చేస్తారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఆయన చెప్పడం, ఇలా కొన్ని మనం చూసాం. సో ఈ కరెంట్ టాపిక్స్ మీద మనం నా వ్యూ ఏంటనేది మీరు ఏమన్నా ప్రశ్నిస్తే వాళ్ళ వ్యూస్ నా వ్యూస్కి, ఎవరి వ్యూస్కి నా వ్యూస్ అనుగుణంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఒక డిబేట్ ద్వారా మాట్లాడుకుంటే బాగుంటుందని. సో ఒక ప్రెస్ మీట్ అంటే నిన్న షర్మిల గారు ఇంటర్వ్యూలో సజ్జల రామకృష్ణ రెడ్డి మా పార్టీకి ఆమెకు సంబంధం లేదనే అంశాన్ని చెప్పారు. మీ ప్రచారంలో మీరు పోటీ చేసే స్థానంలో కూడా ఆమె ప్రచారం చేసింది, పార్టీకి ఓట్లు వేయాలని కోరింది కదా, దాన్ని ఎట్లా చేయాలి? దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఆమె బాధపడినని చెప్పింది కదా, పార్టీకి నాకు సంబంధం లేదన్న సమయం. ఇన్ఫాక్ట్ నిజంగా చెప్పాలంటే నా పార్లమెంట్ నియోజకవర్గంలో 4 నియోజకవర్గాల్లో షర్మిల గారితో కలిసి మేము ప్రచారంలో పాల్గొనడం జరిగింది. నర్సాపూర్, గుండి, ఆచంట, తణుకు, ఇలా 4 చోట్ల మేము షర్మిల గారితో ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. మరి క్రౌడ్స్ కూడా విపరీతంగా వచ్చారు. మరి ఇప్పుడు గెలుపులో అంత ప్రముఖ పాత్ర వహించి దానికి ముందు పాదయాత్ర చేసి ఆల్మోస్ట్ ఏదో ఫ్యూ కిలోమీటర్స్ అటు ఇటుగా మరి వాళ్ళ అన్నగారితో సమానంగా పాదయాత్ర చేసి, మరి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రకంగా సంబంధం లేదు మాకు అన్నప్పుడు మరి షర్మిల గారు ఇప్పుడు బాధపడ్డారు. నేనైతే ఆ స్టేట్మెంట్ చూసినప్పుడే నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆవిడతో కలిసి మరి ప్రచారంలో పాల్గొని మరి ఈ రకంగా సంబంధం లేదు అని అనటం డెఫినెట్గా అది దురదృష్టం. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ నాకు తెలియనప్పటికీ కూడా మా అందరి గెలుపు కోసం మరి చెప్పాలి అంటే వాళ్ళ బ్రదర్ కన్నా కూడా కాస్త ఎక్కువగానే మరి కష్టపడిన షర్మిల డెఫినెట్గా మరి నేనైతే బాధపడుతున్నాను. మరి అలా ఎందుకు జరిగింది అనేది ఐడియా లేదు. సార్, ఇన్నాళ్ళు చంద్రబాబుని మామ బెండుపోటు పొడిచారు అనేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ సిస్టరే తల్లి చెల్లిని వాడుకొని వదిలేశాడు అన్న విధంగా మాట్లాడింది. దానిపైన మీరేమంటారు? అన్న విధంగా మాట్లాడిందంటే ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? స్పష్టంగానే చెప్పారు, ఇప్పుడు మా అవసరం లేదు అంటే. మీరు పార్టీలో మరి గతంలో మీరు ఎన్నో ప్రమాణాలు చేశారు కదా, ఎన్నో వాగ్దానాలు చేశారు కదా, మరి ఇప్పుడు అవి తీర్చకపోతే ఆర్ యూ నాట్ రెస్పాన్సిబుల్ అని కూడా రాధాకృష్ణ గారు అడిగారు. ఐఎమ్ నో వే కన్సర్న్ అని చెప్పి మేము చెప్పాం. వాళ్ళు ఫాలో అయితే మళ్ళీ ఎలక్షన్స్లో ఓటేస్తారు, లేదంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటేరు. అసలు నాకు ఈ పార్టీలో ఒక ఆటమామ లాంటి వార్త నిన్న ఆవిడ చెప్పింది ఏంటంటే, ఈ పార్టీలో అసలు నాకు సభ్యత్వమే లేదన్నారు. అది ఇట్ వాస్ ఎ షాక్ టు మీ ఆల్సో. ఎందుకంటే గతంలో ఒకసారి, ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను కంటెస్ట్ చేశాను కాబట్టి డీమ్ టు హావ్ బీన్ ఏ మెంబర్. అదర్వైజ్ మా పార్టీలో ఒక సభ్యత్వం కార్డు అని ఇటువంటి సిస్టమ్స్ లేవు. 2014లో నన్ను పార్టీ నుంచి ఇలాగ ఎక్స్పెల్ చేసాము, సస్పెండ్ చేసాము అని చెప్పి ఇదే సజ్జల స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు
అప్పుడు నేను చెప్పా, అసలు నాకు సభ్యత్వం లేదురా బాబు, మీరేంటి నన్ను సభ్యత్వం లేను అని నన్ను సస్పెండ్ చేసేది ఏంటంటే. ఇప్పుడు మోరాల్లెస్ మరి షర్మిల గారు కూడా మరి తను అదే మాట చెప్పింది, అసలు నేను ఈ పార్టీలో సభ్యురాలనే కాదని. సో పార్టీ సభ్యురాలనే కానప్పుడు ఐఎమ్ టోటలీ అసలు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి, సభ్యురాలు కానప్పటికీ కూడా మరి ప్రజలందరూ ఆవిడ సభలకు కూడా ఇంచుమించు అలాగా సార్, వాళ్ళ అమ్మాయికి స్ట్రైట్గా వచ్చినట్టు స్ట్రైట్గా చెప్పండి, ఇది వెన్నుపోట కాదా? ఇది అంత పచ్చిగా అడుగుతారండి సార్. అంటే అన్యాయం అని అయితే చెప్పగలను, మరి వెన్నుపోటు లాంటి పదాలు మరి టూ ఎర్లీ ఏమో అనుకుంటున్నా. డెఫినెట్గా మరి ఇంకొక ప్రశ్న కూడా అడిగారు, ఏంటంటే మరి మీకు రాజ్యసభ అడిగారా అని చెప్పి. సరే ఇప్పుడు నేను ఎలా స్ట్రైట్గా చెప్పకుండా తప్పించుకుంటున్నానో మీ ప్రశ్నకి, మరి షమ్మి గారు కూడా ఆ రకంగానే నేనైతే అడగలేదు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అంటే బహుశా ఎవరైనా అడుగుంటారేమో ఆవిడ తరపున అనేది చెప్పకనే చెప్పినట్టు అయ్యింది. సో అలాగా మరి ఆవిడలాగానే మరి తెలివిగా చెప్తున్నాను అని అనుకోవద్దు. బట్ అన్యాయం జరిగింది అనేది ఆవిడ ఎక్స్ప్రెషన్ లో ఇప్పుడు నాకు కనపడింది. మీ ఫ్రెండ్ వైఎస్ఆర్ గారు చెప్తుంటారు అప్పుడప్పుడు, అమ్మకి అన్నం పెట్టలేనాడు, చిన్నమ్మకి గాజులు చేయించాడు. బంగారు గాజులని. అవును. అట్లా ఇప్పుడు సొంత చెల్లికే చేయని అయిన వాడు ఇప్పుడు రాష్ట్రానికి కానీ లేకపోతే ఇది కానీ చేస్తాడని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ నేనేమనుకుంటున్నాను అనేది కాదు ఇంపార్టెంట్. మీ అభిప్రాయం? నా అభిప్రాయం అంటే మరి ఇప్పుడు చాలా గమ్మత్తైన ప్రశ్న ఇది. ఏదో ప్రెస్ మీట్ అంటే ఇంత కాంప్లికేటెడ్ ప్రశ్నలు అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే అందరినీ కూడా చెల్లెమ్మలాగా భావిస్తున్నాడు అంటే మరి ఇలా మాట్లాడతారు. ఓ చెల్లెమ్మేమో మరి మా తండ్రిని చంపేశారంటుంది, తొందరగా తేల్చాలని. ఇంకో చెల్లెమ్మేమో నేను తెలంగాణలో వేరే పార్టీ పెట్టుకుంటున్నాను, ఆంధ్రాకి నాకు సంబంధం లేదని ఈ కంపారిజన్ తీసుకొస్తారు. బట్ క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా నేను చెప్పేది ఏంటంటే, సొంత చెల్లెమ్మల్ని కూడా పట్టించుకోకుండా అహర్నిశం మరి రాష్ట్రంలో ఉన్న ఆడపడుచుల కోసం మరి మా ముఖ్యమంత్రి గారు తప్పిస్తున్నారు అని చెప్పి చెప్తే పొలిటికల్ అవుతుందంటారా? సరే, ఇంకోటి ఆ స్పర్ధలు నిజంగా ఉన్నాయా, నాటకం అనుకుంటున్నారా? అంటే ఇంకో చోట స్పేస్ తీసుకోవడానికి ఆడుతున్న ఒక బహిరంగ నాటకం అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు చెప్పండి. అంటే నేను ఒక మినిట్ కూడా మిస్ కాకుండా చూసా. అంటే మధ్యలో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వచ్చినా సరే అడ్వర్టైజ్మెంట్లను తట్టుకుంటూ మొత్తం ఫుల్ చూసా. అవుట్ ఆఫ్ మై పొలిటికల్ ఇంట్రెస్ట్ అనుకోండి, వాట్ ఎవర్ మీకు తెలియదు. ఒక చోట అయితే మరి ఆవిడ చాలా స్పష్టంగా ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు, అక్కడ ప్రజలు వేరు, ఇక్కడ ప్రజలు వేరు, ఎవరైనా సరే రెండు రాష్ట్రాల మీద ఫోకస్ చేయాలంటే ఈ రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ఒక రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇంకో రాష్ట్రంలో ఉండాలి అంటే కొన్ని కష్టాలు ఉంటాయి. సో కాబట్టి దే కాంట్ బి హియర్, కాబట్టి నాకు ఇక్కడ స్పేస్ ఉంది, ఈ స్పేస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నాను అని మరి ఆవిడ చెప్పారు. అది బై మిస్టేకా మరి చెప్పాలని చెప్పారు అనేది కొంచెం కన్ఫ్యూజన్ నాకైతే ఉన్నప్పటికీ డెఫినెట్లీ దట్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. ఎందుకు అంటే అతను ఇక్కడికి రాలేడు కాబట్టి నేను ఇక్కడ ఇది పెడుతున్నాను అని చివరిలో ఇంటర్వ్యూలో లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చింది ఇది. అది డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. ఏదో మా రాజన్న రాజ్యం ఇక్కడ పెట్టాలనుకుంటున్నానంటే ఆయన అడిగారు, రాజన్న రాజ్యం అంటే ఇక్కడ లేదనుకుంటున్నావు అంటే ఇక్కడ పెట్టాలనుకుంటున్నానని చెప్పి అక్కడ కూడా మరి అవి దొరకకుండానే చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. బట్ ఇక్కడ మటుకు ఏదో పంచుకుంటున్నట్టు ఆస్తులు పంపుకోలాగా ఆంధ్ర అనేది తెలంగాణ నాది అన్న భావన సోషల్ మీడియాలో కూడా, ఎందుకంటే నేను చాలా గ్రూప్స్లో నేను ఉన్నాను. మా పార్టీ గ్రూప్స్లోనే కాకుండా చాలా పార్టీల్లో కూడా యాడ్ చేస్తూ ఉంటారు. చాలా చూసా ఈరోజు నేను. సో
ఆస్తుల్లాగానే రాష్ట్రాలు పంచుకున్నారా, మీరు ఒకటేనా అని రకరకాల కామెంట్స్ అయితే అందులో వచ్చినాయి. అసలు జనరల్ గా మొత్తం ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఆ షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద కానీ లేకపోతే ఏపీ గవర్నమెంట్ పాలన మీద కానీ వీటన్నిటి మీద చేసిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అసలు ఏమనుకుంటున్నారు? అంటే నేను నా ఒపీనియన్ అయితే బ్రదర్ అండ్ సిస్టర్ మీద కలిసి భోజనం చేసాం. ఆ ప్రేయర్లో ఎలా మాట్లాడుకుంటాం, ప్రేయర్లో ఎవరు మాట్లాడుకుంటాడు, కళ్ళు మూసుకుని ప్రే చేసుకునేటప్పుడు మాట్లాడుకుంటారా? అది ఊరికి అందరికీ తెలిసిందే. సో ఏదో భోజనం చేసేటప్పుడు మాట్లాడుకున్నాం, టిఫిన్ చేసేటప్పుడు మాట్లాడుకున్నాం అని చెప్పారు. మంచిదే, మాట్లాడుకుంటే అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటే తప్పేమీ లేదు. బట్ మీరు అడిగిన ప్రశ్న ఓవరాల్ గా వాట్ వాస్ మై ఇంప్రెషన్ అంటే విత్ రిగార్డ్ టు దర్ టుగెదర్నెస్ ఆర్ టుగెదర్నెస్ ఏపీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏపీ పాలన మీద కానీ జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధం అంటే ఏపీ పాలన నాకు సంబంధం లేదు. నన్ను ఏదో మాట్లాడమన్నారు, లేకపోతే ప్యారెట్ నేను అలా చెప్పడం వల్ల వచ్చాను తప్పించుకున్నట్ట లేకపోతే తప్పించుకున్నానని చెప్పేసింది కదా, ఇంకా అసలు కన్ఫ్యూజన్ లేదు. ఏదో హెల్ప్ చేయమన్నారు, రక్త సంబంధం, శక్తికి మించి హెల్ప్ చేశాడు. శక్తికి మించి హెల్ప్ చేశాను, రక్త సంబంధం. సో రక్త సంబంధం కోసం నేను వచ్చాను తప్ప మరి ఇప్పుడు ఆ సంబంధం లేదని చెప్పి రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు. ఎస్. సో అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నేను ఎప్పుడు తరచు డెఫినెట్గా కడిగిన ముత్యంలాగా మా ముఖ్యమంత్రి గారు బయటపడిపోవాలనే నేను ఈ కేసు కూడా తొందరగా తేల్చండి, ప్రతి ఓడు మాట్లాడితే అవినీతి పరుడని అన్ని పార్టీలలో మాట్లాడుతున్నారు, తేలిపోతే ఆయన నీట్గా బయటపడతాడని నా ఉద్దేశం. బట్ అదే ప్రశ్న మరి షర్మిల గారిని అడిగితే మరి తను చెప్పింది ఏంటంటే మరి పదవి పోతే ఒకవేళ జైలుకి వెళ్ళవలసి వస్తే వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు, ఇదేమి రాచరికం కాదా అని చెప్పి కూడా అన్నారు. మరి ఏమన్నా రాచరికమా తండ్రి పోతే వీళ్ళకి అన్నప్పుడు మరి వాళ్ళ తండ్రి గారు పోయిన తర్వాత మరి అదే రాజ్యం స్థాపిస్తామని చెప్పి కొడుకు దగ్గర కూతురు దగ్గర రావటం, షీ కాంట్రడిక్టెడ్ అవర్ ఓన్ స్టేట్మెంట్స్. సరే ఫర్ ఏ వైల్ దాన్ని పక్కన పెడితే ఆ కాంట్రడిక్షన్ని, ఆఫ్ కోర్స్ లైక్ దిస్ దేర్ వర్ మెనీ కాంట్రడిక్షన్స్, ఆ కాంట్రడిక్షన్ పక్కన పెడితే మరి మా అన్నయ్య జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈయన కడిగిన ముఖ్యంగా బయటకు వస్తాడు, ఈ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ రాంగ్ అని చెప్పలా, నేను చెప్పినట్టు కూడా చెప్పలా. నన్ను పొద్దున్న ఒకరు ఫోన్ చేసి అడిగారు, సార్ మీరేమో ఇలాగ అంటున్నారు కదా, మరి ఆవిడ స్పందించలేదు అసలు ఏంటి అని. మార్నింగ్ కొన్ని ఒకళ్ళు అదే పనిగా ఫోన్ చేస్తే మరి దట్ ఈస్ నో డౌట్ ఇట్స్ ఏ వ్యాలిడ్ పాయింట్. బట్ ఏం జరిగింది అన్నదే ఒక బయట వ్యక్తిగా మరి నాకు తెలిసిన దానికన్నా మరి షర్మిలకు ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి పర్హాప్స్ ఆవిడ ఖండించలేదేమో అని నేను అన్నా. మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆమె చెప్పే నిజంగానే 100% నిజాలు చెప్పింది అనుకుంటున్నారా? 100% అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మరి కొన్ని కాంట్రడిక్షన్స్ అయితే ఆవిడ స్టేట్మెంట్లోనే ఉన్నాయి, కొన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. బట్ చాలా వరకు నిజాలు చెప్పిందని అనుకో. 100% అంటే కాదు, బట్ చాలా వరకు నిజాలు ఉన్నాయి అని అనిపించింది. సో నేను ప్రచారం చేశాను, పార్టీని అధికారంలో తీసుకొచ్చాను అని చెప్పి ఇప్పుడు జరుగుతున్న వాటన్నిటికీ నాకు బాధ్యత లేదని తప్పించుకోవటం, దాన్ని ఎట్లా? ప్రచారం ఆవిడ చేసింది అన్నమాట నిజమండి. నేనే ఉన్నాను నా నియోజకవర్గంలో 4 మీటింగుల్లో, వాళ్ళ అన్నయ్య మీటింగ్ ఎంతమంది వచ్చారో అంతమంది వచ్చారు, అందులో కూడా ఎటువంటి సందేహం లేదు. ఈ అమ్మాయి కూడా విమర్శలన్నీ కూడా క్రిటిసిజం అంతా కూడా బాగానే చేసింది. బట్ ఇప్పుడు ఏదన్నా జరిగితే ఒక పక్కన రాష్ట్రంలో ఒక పొలిటికల్ కుంపటి పెట్టి, అంటే పార్టీ పెట్టి మరి ప్రజలకి రెస్పాన్సిబుల్గా ఉంటాను అని అన్నప్పుడు ఇక్కడ ఇన్ని మాటలు మాట్లాడి, ఇన్ని మీటింగుల్లో ఇన్ని మాట్లాడి నాకు సంబంధం లేదు, నేను అక్కడ సభ్యురాలనే కాదు అని అంటాం మటుకు
ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. ఇక్కడ ప్రజలు మరి ఆవిడ్ని చూసి ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి మాటలు విని మరి ఓట్లేసిన ప్రజలు కూడా చాలా మంది ఉంటారు. మరి అలా ఓట్లేసిన ప్రజల్ని మరి ఒక రకంగా మరి అది అన్యాయం చేయటం డెఫినెట్గా. సరే, ఆమె చెప్పిన దాంట్లో మీరు నిజమేమనుకుంటున్నారు, అబద్ధాలు ఏమనుకుంటున్నారు? 2 గంటల ఇంటర్వ్యూలో ఇన్ఫరెన్స్ మీకు దాంట్లో ఏ ఏ పాయింట్లు నిజం అనుకుంటున్నారు, ఏవి అబద్ధం అనుకుంటున్నారు? ఏ పాయింట్లు లేదు అంటే మరి ఆవిడ కొన్ని విషయాలు అయితే స్పష్టంగా చెప్పింది. నాకు ఏదో ఆస్తి విషయాల్లో ఏదో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ ఎదురు ప్రశ్న కూడా ఏమన్నా మీరు ఒక 10 మందిని అడిగితే 10 మంది కూడా విభేదాలు ఉన్నాయనే చెప్తారు కదా, సంబంధాలు వేరు విభేదాలు వేరు అని ఒక కొత్త తాత్పర్యం కూడా చెప్పారు. సంబంధాలు ఉంటాయంట అన్నా చెల్లెలుగా, విభేదాలు ఉంటాయంట లైక్ ఎనీ అదర్ అన్నా చెల్లెలు అని కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఒక తాత్విక ధోరణి ఉంది, ఒక వేదాంత ధోరణి కూడా ఉంది. బట్ ఆ వేదాంతంలోంచి ఆవిడ తాత్వికతలోంచి ఆవిడ నిర్వేదంలోంచి ఆవిడ నిర్లిప్తగా ఇచ్చిన ఫీలింగ్స్ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే డెఫినెట్గా ఎందుకు వచ్చిందో కొంత అసంతృప్తి అయితే ఉంది. మరి అది ఆవిడిచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఆవిడిచ్చిన మాట ప్రకారం జరగట్లేదు కాబట్టి మరి తను తాను డిజైన్ చేసుకుని వెళ్ళిపోతుందా? బట్ ఇఫ్ షీ ఈస్ నాట్ హ్యాడ్ షీ నాట్ స్టార్టెడ్ ద పార్టీ దేర్, ఇలాగా డిజైన్ చేసుకుంటే ఒక రకం. బట్ ఒక పక్కన పబ్లిక్లో ఉంటూ యువతల పబ్లిక్కి ఇచ్చిన మాటని డిజైన్ చేసి మాట్లాడటం అనేది ఆవిడకి పొలిటికల్గా రాబోయే రోజుల్లో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ స్టంబ్లింగ్ బ్లాక్ అని నాకు అనిపిస్తుంది. ఇది ఆస్తి గొడవలే తప్పితే ప్రజా గొడవ అంటే ప్రజా సమస్యలపైన విభేదించినట్టు ఏం కనపడట్లేదు. అంటే చాలా క్లిష్టమైన ప్రశ్న. ఈ ప్రశ్న చాలా క్లిష్టమైన ప్రశ్న. జనరల్గా అది ఒక కారణం కావచ్చు. ఎందుకంటే ఒక తండ్రి ఆయన కష్టపడి సంపాదించిన ఆస్తి జనరల్గా కొడుక్కి కూతురికి సమానంగా ఇస్తారని చెప్పి వాళ్ళిద్దరూ అనుకోవచ్చు. మరి ఈవిడికి అనుకున్న మేరకి మరి ఒకవేళ జరగలేదేమో తెలియదు. పాఠాలు జరగలేదట. తెలీదు అసలు ఏమో అసలు ఆస్తి ఉందో లేదో. ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి పార్టీ పెట్టడం అన్నది ఇక్కడ నేను కూడా తిరిగి చేసి ప్రచారం చేసి అధికారులు తీసుకొచ్చిన పార్టీలో నాకంటూ ఒక స్థానం కల్పించలేకపోవడం, తర్వాత తను అనుకున్న స్థానాన్ని కల్పించలేకపోయినందువల్ల తర్వాత ఇతర గొడవలు, వీటన్నిటి కారణంగానే అక్కడ పెట్టింది అన్నది అందరి అభిప్రాయంగా ఉంది. మీ అభిప్రాయం ఎట్లా ఉంది? అందరి అభిప్రాయం ఇంటర్వ్యూలో కూడా మోరల్లెస్ అదే అభిప్రాయం చెప్పింది కదా. అది స్పష్టంగా రాధాకృష్ణ గారు అడిగారు, మీకు ఏదో మరి రాజ్యసభ ఇవ్వాలని అడిగారంట కదమ్మా, అందుకని చెప్పి నువ్వు కొంచెం ఫీల్ అయ్యావంట కదా అని కూడా ఆయన అడగడం జరిగింది. అడిగితే చాలా స్పష్టంగా అడగలేదు అని చెప్పకుండా నేను అడగలేదు అంటే తను స్పెసిఫిక్గా వాళ్ళ అన్నయ్యని అడగలేదు అని చెప్పి ఆవిడ చెప్పింది. సో కాబట్టి వేరే వాళ్ళు ఈవిడ తరఫున అడిగారు, అడిగితే కాదన్నారు అనేది సుస్పష్టం అని నేను అనుకుంటున్నాను. మరి డెఫినెట్గా మరి ఆవిడ అంతలాగా తిరిగినప్పుడు విజయంలో మరి అంత పాత్ర పోషించినప్పుడు మరి ఎన్ని వేల కిలోమీటర్లు అయితే తిరగటం ప్రజల కోసం తిరిగాను మరి ఎంతో గొప్ప అని చెప్పి మేము చెప్పుకున్నట్టే మరి గతంలో ఆవిడ కూడా తిరిగింది కాబట్టి ఆవిడ రోల్ డెఫినెట్గా ఉంది. మరి గతంలో మరి ఎంతోమంది మొన్న ఫ్రైడే కూడా ఒక మన చర్చలో డిస్కషన్ వచ్చింది. ఎవరైతే ఎక్కువగా మరి రాజశేఖర రెడ్డి గారికి క్లోజ్గా ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఇప్పుడు పార్టీలో మరి మా ముఖ్యమంత్రి గారికి అంత దగ్గరగా లేరు. ఎవరైతే గతంలో ఎక్కువగా విమర్శించారో తీవ్రంగా మరి వాళ్ళైతే మరి దగ్గరగా ఉన్నారు. సో మరి ఇటువంటివన్నీ చూసిన తర్వాత మరి ఈవిడ కూడా మరి తండ్రికి చాలా ఇష్టమైన బిడ్డ, అంతవరకు
డెఫినెట్గా ఆమె ఆ ఇంటర్వ్యూలో వెలిపించిన అభిప్రాయాలు జగన్ గురించి కానీ జగన్ పాలన గురించి కానీ వెలిపించినటువంటి అభిప్రాయాలు మీ పార్టీ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటాయా మీ ప్రీతం ముఖ్యమంత్రి మీద? కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో మేముంది, మేము రెగ్యులర్గా మాట్లాడుకుంటాం, దాన్ని ఏమన్నా మళ్ళీ మేము సెటిల్ చేసుకుంటాం అని అంటున్నారు కాబట్టి. బట్ ఇప్పుడు కొన్ని జరుగుతున్న పరిణామాలు చూస్తే షర్మిల వచ్చి మళ్ళీ క్లారిఫై చేసినా, లేకపోతే ఇంకెవరన్నా వచ్చినా, 10 మంది ప్రశాంత్ కిషోర్లు వచ్చినా, మరి ఇదే ట్రెండ్ ఇలా కంటిన్యూ అయితే నేను కూడా మనం మాట్లాడుకున్నాం. 6 నెలల క్రితం జరిగిన ఎలక్షన్ రిజల్ట్ ఇప్పుడు మనకు వచ్చింది, అది చూసుకుంటున్నాం. బట్ ఈ 6 నెలల్లో జరిగిన ఎన్నో సంఘటనల పరిణామాలు మనం చూసుకుంటే ఆర్థికంగా దివాలా, రాష్ట్రం దివాలా అంచుల్లో ఉంది. మరి ఎక్కడికక్కడ మరి ఇవాళ చూసాం, మరి రోడ్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చింది, అది కూడా ఒక 282 కోట్లు ఆంఫట్ అని చెప్పి ఒక పేపర్లో వచ్చింది. అలాగా ఏ డిపార్ట్మెంట్కి ఏది వచ్చినా సరే ఈ ఆంఫట్లు మరి కాలేజీలు, మరి కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం, స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం, మరి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన ఈ స్పెషల్ కాలేజెస్ ఫీజులు కట్టలేదు, వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వలేదు అంటున్నారు. అలాగే మరి స్పెషల్ స్కూల్స్ అని చెప్పి పెట్టిన స్కీము, అలా ఎన్నో స్కీములను కూడా తీసేశారు అనేదాన్ని ఈ 5-6 నెలలుగా ఈ ఆర్థిక దివాలా కోరుతనం కానీ, మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ ఇంకా అప్పులు రావని కానీ, FRBM లిమిట్లు వైలేషను, ఈ అక్కర్లేని టికెట్ల వ్యవహారం, ఈ అనవసరమైన మాంసం మాల్స్ ఎత్తేస్తామని చెప్పి పుట్టుకొస్తున్న మద్యం మాల్స్, ఇటువంటివన్నీ చూస్తే మరి డ్రాస్టిక్గా సెల్ఫ్ రిపేర్ అనేది మేము చేసుకోవాలి. మరి చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మరి ఇంకా నన్ను పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించాలని చూసినప్పటికీ కూడా నన్ను పార్టీలోనే ఉంచారు కాబట్టి, ఉంచుకుంటున్నారు కాబట్టి, పార్టీ అభివృద్ధి కోసం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. వీఆర్ డిక్లైనింగ్. వాపును చూసి బలుపు అనుకోవద్దు. వీఆర్ డిక్లైనింగ్, అవర్ గ్రాఫ్ ఈస్ కమింగ్ డౌన్. నేను కూడా చాలా సర్వేలు చేయించాను. ఎందుకంటే నేను ఎన్నాళ్ళు ఇందులో ఉంటాను, మరి ఎంపీగా అయితే ఉంటా, బట్ పార్టీలో నుంచి తీసేస్తే అసలు ఏంటి, ఏ పార్టీ పరిస్థితి ఏంటి అనేది నా స్టడీస్ కూడా నేను చేశాను. అంటే సభ్యతగా చెప్పాలంటే 15%. నిజంగా సభ్యతగా చెప్పాలి. సార్, నిన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గురించి చాలా ఆవేశంగా మాట్లాడాడు మొన్న. కానీ వాళ్ళ బ్రదర్ చేసిన సూచన మేరకి ఆన్లైన్ టికెట్లు తెస్తున్నామని పేరు నాని కానీ ఇంకొకరు రోజా చిరంజీవి గారు చెప్పిన దాన్ని బట్టి నాగార్జున గారు చెప్పిన అని అంటున్నారు. మీరేమో ఒకవైపు ఈ సినిమా పరిశ్రమ ఈ వ్యవస్థ వల్ల నాశనం అవుతుంది అంటున్నారు, కానీ ఫిల్మ్ ఛాంబర్స్ లేకపోతే నిర్మాతలు అట్లాంటి వాళ్ళే మాకు 2 గవర్నమెంట్లు బాగా సహకరిస్తున్నాయి, దీన్ని కొనసాగించాలని చెప్తున్నారు. మరి వాళ్ళకి లేని బాధ మీకెందుకు, మీరెందుకు అంత వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు? అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అని అడిగే ముందు అసలు నాకెందుకు అని అడగాలి ముందు. ఎందుకంటే గత 10 రోజుల నుంచి, గత 15 రోజుల్లో ఎప్పుడైతే ఈ దిక్కుమాలిన డైవర్షన్ మా ప్రభుత్వం పెట్టుకుందో, ఐఎమ్ వెరీ ఓపెన్. ముందు మాట్లాడేది కూడా నేనే ఈ విషయం మీద. అప్పుడు కూడా నేనే చెప్పా, పవన్ కళ్యాణ్ గారి గురించే ఇదంతా తీసుకొస్తున్నట్టుగా అందరూ కూడా అనుకుంటున్నారు. సో కాబట్టి మనం వీ షుడ్ మూవ్ అవే ఫ్రమ్ దిస్ నాన్ సెన్స్. సినిమా వ్యాపారం అనేది చాలా చిన్న వ్యాపారం. కానీ ఆయన కూడా అన్నారు 1500 కోట్లు అన్నారు, నేను 1200 కోట్లు అన్నాను. ఏదో ఏదైనా ఆ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ఏదో పెద్ద హీరోల సినిమా లేదో బాహుబలి లాంటి సినిమా ఉన్న సంవత్సరం 1500కి వెళ్తుంది గ్రాస్, లేదంటే 1200 ఆ రేంజ్లోనే ఉంటుంది యావరేజ్. మరి ఆ 1200 కోట్లు టోటల్ టర్న్ ఓవర్ ఉంటాయి. అందులో వచ్చి ఆ 12% జిఎస్టీ, అందులో 6% మనకి, 6% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఆ శాతం మీద
మనం అంత ఏలు పెట్టి కెలకాల్సిన అవసరం ఉందా? నువ్వు రోడ్లు ఉన్నాయో లేదో చూసుకోవాలి. రోడ్లకు అసలు మనం ఏమన్నా చేస్తున్నావా? ప్రజా సమస్యలు మనం ఏమన్నా పట్టించుకుంటున్నామా? వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ కూడా మనం 40% దాటి వ్యాక్సిన్ చేయలేకపోయామని అసలు లాస్ట్ మంత్ ఎండింగ్కి. మరి మనకి ఇవన్నీ అవసరమా? వాళ్ళు అడిగితేనే మేము చేస్తున్నామని చెప్తున్నారు కదా వీళ్ళు. వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళకి ఇది అవసరమా? వాళ్ళు అడుగుతారు సార్, బాత్రూంలో మా సినిమాలు బాత్రూంలో క్లీన్ చేయడానికి కూడా మీరు ఎవరినైనా వాలంటీర్లు పెట్టండి సార్, 5,000 రూపాయలు మాకు ఎవరు రావట్లేదు, మీరు వాలంటీర్లు అని చెప్పి మీ ఎంప్లాయీస్కి మీ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వండి, మేము 5,000 మేము ఇచ్చుకుంటాం, మాకు బాత్రూమ్లు క్లీన్ చేయమండి అని అడిగితే చేస్తారా? అడగడానికి ఆడేవాడు, నువ్వు అంటే వీడేవాడు. No, it's wrong. I am in full agreement with whatever Mr. Pawan Kalyan had mentioned on that day. Manasa Vacha, I am supporting whatever he has stated. More or less, నేను గతంలో ఏదైతే గత 15 రోజులుగా మాట్లాడుకున్నామో, నేను నార్మల్గా ఇండస్ట్రీ గురించి నాకు తెలిసిన వ్యక్తిగా మాట్లాడా. ఆయన బట్ ఐఎమ్ నాట్ ద సఫరర్. ఈ విషయంలో ఐఎమ్ నాట్ ద సఫరర్. నేను సఫరర్ కాదు కాబట్టి విషయాన్ని చెప్పా. ఈజ్ ది సఫరర్ ఆల్సో. ఇంకొకటి ఏంటి, అరే నా వలన ఇండస్ట్రీ కూడా సఫర్ అవుతుంది అన్న బాధ క్లియర్గా ఆయన ఎక్స్ప్రెషన్లో కూడా కనపడింది. ఇట్ ఈస్ నాట్ హిజ్ ఓన్ ప్రాబ్లం, బికాస్ ఆఫ్ హిమ్ ఇండస్ట్రీ కూడా ట్రబుల్లో పడుతుంది. అంటే నా వలన అరే నాకింత ఫిలిప్ ఇచ్చిన ఇండస్ట్రీ కూడా సఫర్ అవుతుంది అన్న బాధ డెఫినెట్గా ఆయన కళ్ళల్లో ఆయన మాటల్లో ఉంది. అంటే సార్ చిరంజీవి ఆ ప్రతిపాదన చేశారంటున్నారు. అంటే వాళ్ళ అది బ్రదర్ ని సార్, సఫర్ చేయమని ఉద్దేశంతోనే ఆయన వాళ్ళ ఏమండి? గవర్నమెంట్ ఎవరైనా నమ్ముతాడా? చిరంజీవి గారు ఎందుకు చేస్తారండి ఆ ప్రపోజల్? మళ్ళీ ఇంతవరకు ఖండించలేదు చిరంజీవి. అవునా లేదుగా? ఖండించకపోతే మౌనం అర్ధాంగీకారం కదా సార్. అవును, అర్ధాంగీకారమే, ఫుల్ అంగీకారం కాదు. కానీ ఇప్పుడు పవన్ రాజ్యానికి వేరే మద్దతు కూడా పెద్దగా లేదు. లేదండి, స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు హీరో నాని, ఇంకొక కొత్త అబ్బాయి కార్తికేయ, మంచి కుర్రాడు, అప్కమింగ్ వ్యక్తులు చేస్తున్నారు, సంఘాలు చేయట్లేదు కదా సార్. ఇప్పుడు సౌత్ కోసం సంఘం ఓకే, ఈజ్ ఆల్సో గుడ్, ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు ఎవరన్నా డబ్బు ఉన్నాడు, ఓకే చిరంజీవి గారు 2 కోట్లు ఇస్తారు, సంపూర్ణేష్ దో ఈస్ గెటింగ్ స్మాల్ రెమ్యూనరేషన్, లేదా అతని చేతనంతలో 50,000 లక్ష ఏ కష్టం ఉన్నా కూడా సంపూర్ణేష్ కూడా ఇస్తున్నాడు. మంచి అబ్బాయి అతను, ఈజ్ ట్రైయింగ్ హిస్ బెస్ట్. బట్ ఎవరు చేశారన్నది కాదు, ఎంతమంది అన్నది కాదు, మొదలైంది. ఇప్పుడు నిన్నటి దాకా ఒక్కడు కూడా మాట్లాడాల, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కడు కూడా మాట్లాడాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం మొదలు పెట్టారు. నిన్న ఒక 4 మాట్లాడారు. నేను చెప్పింది కూడా అదే, ఇది పెద్ద బిజినెస్ కాకపోయినప్పటికీ కూడా మటన్ 800 రూపాయలు అయితే కిలో, ఉప్పు 10 రూపాయలే. మటన్ లేకపోయినా మనం ఉండగలం కానీ ఉప్పు లేకపోతే ఉండలేము. ఈ సినిమా బిజినెస్ అలాంటిది. అనవసరంగా మనం అందులో వేలు పెట్టి ప్రజలకి వినోదం ఇవ్వాల్సింది మనకు ఉంది. ఇలాగా 500 రూపాయలు పెడితే ఎలా కుదురుతుందని సత్యబాబు గారు అన్నారు నిన్న. 1,200 రూపాయలు ఉన్న ట్రాక్టర్ 6,000 చేసే వస్క అడిగితే తప్ప 7,000. మరి గతంలో మరి 200 రూపాయలు ఉన్న సిమెంట్ బ్యాగు, మరి అదే భారతీయ సిమెంట్ బ్యాగు మరి ఇప్పుడు ఏ రేటు ఉంది? అడిగితే తప్ప. నీకో న్యాయం, సినిమాలకు న్యాయం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత పెరిగింది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత పెరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు 10 కోట్లు తీసుకుంటున్నాడు అంటారు. డిమాండ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అయ్యాడు? పేరు నాని ఎందుకు అవ్వాలా ముఖ్యమంత్రి? బొత్స ఎందుకు అవ్వాలా? సో ఎవరు రేంజ్ కాదు. జగన్మోహన్ రెడ్డి రేంజ్ ఇస్ డిఫరెంట్. పొలిటికల్ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి రేంజ్ ఇస్ డిఫరెంట్ సార్. అతను ముఖ్యమంత్రి అయ్యాడు, పేరు నాని ఎందుకు అవ్వలేదంటే పవన్ కళ్యాణ్ 10 కోట్లు తీసుకుంటున్నాడు, సంపూర్ణేష్ బాబుకి ఎంత ఇస్తున్నారు అంటే అతను గ్లామర్ అవుతుంది. దాని అట్లా న్యాయం కోసం కొంత పవన్ కళ్యాణ్ అరే పవన్ కళ్యాణ్ ఒరే పవన్ కళ్యాణ్ మేము కాపులు మేము ఎట్టైనా చేసుకుంటాం, మేము ఎట్టైనా పిలుచుకుంటాం అని పేరు నాని మిగతా వాళ్ళంతా అంటా ఎట్లా చూస్తారు? చాలా దారుణం. ఇంకొకటి, అక్కడ పేరు నాని గారు నాకు
మంచి మిత్రులు. ఆయన ఎప్పుడు కూడా చాలా సభ్యతగానే మాట్లాడతారు మామూలుగా. మరి ఎందుకనో నిన్న మన కళ్యాణ్ గారు అన్నారు సన్నాసి అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తారు. మా ముఖ్యమంత్రి గారి బాధని మా మంత్రులు ఎందుకు అర్థం చేసుకోబోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తరచూ చెప్పేది మరి కాయలున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఉంటాయని చెప్పారు. మనం తట్టుకుని ముందుకెళ్తున్నాం. మనం చేసే గొప్ప ప్రయత్నాలకి సాక్షాత్తు కోర్టులన్నీ కూడా అడ్డు వచ్చినా సరే మనం అవిశ్రాంతి పోరాటం చేస్తున్నాం, తట్టుకోవాలి. కొన్ని పత్రికలు, కొందరు వ్యక్తులు అని చాలా బాధపడతారు. మరి తట్టుకోవాలి అని చెప్పినప్పుడు అడుస్తూ తొక్కనేలా కాలు కడగనేలా మీరే తెలికారు. రేపొద్దున చిరంజీవి గారు ఎగ్జాంపుల్ చెప్పారండి. రేపొద్దున చిరంజీవి గారు టికెట్ 300 చేయండి అని అంటాడు. అంటే ఇచ్చేస్తారు వీళ్ళు. 300 చేయమంటారు, చేస్తారా? అంటే ఆయన మన చిరంజీవి గారు కూడా ఆక్రోషించారు ఆ మీటింగ్లో, లవ్ స్టోరీ ఫంక్షన్లో. ఆయన కూడా చెప్పారు చిరంజీవి గారు చాలా అన్యాయం జరుగుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఇలా అయితే ఇక సినిమాలు చేయటం మానేయాల్సి వస్తుందని అన్నారు. మరి ఆ స్టేట్మెంట్ గురించి ఎవరో మాట్లాడు, ఎందుకు మాట్లాడు? ఈయన పేర్ని నాని గారు మాట్లాడింది మై సన్, కాపు మై సన్స్ అని మాట్లాడారు. అది నిజంగా ఒక కులాన్ని ఇలా మై సన్స్గా ఎవరో ఒకరిద్దరు వ్యక్తుల్ని మై సన్స్ అన్నందుకే ఒక 40 కేసులు 50 కేసులు అయ్యన్న పత్రుడి పైన కూడా మైసన్ కేసు పెట్టారు సార్. మైసన్ అన్నందుకు 40-50 కేసులు వేశారు. మరి ఒక కులాన్ని, మరి ఆ కాపు సామాజిక వర్గం అంటే అది ఒక 5 జిల్లాల్లో ఆల్మోస్ట్ స్టేట్ యావరేజ్ 18-17% ఉన్నప్పటికీ మా 5 జిల్లాల్లో, గోదావరి జిల్లాలో కృష్ణా నుంచి విశాఖపట్నం వరకు తీసుకుంటే కనీసం 22-23% ఉన్న సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గాన్ని, అంత పెద్ద సామాజిక వర్గాన్ని మా మంత్రితో, సరే ఆయనకున్న చదువు ఉంటే ఉండుండొచ్చు కళ్యాణ్ గారికి ఆయనకి, బట్ అది వారిద్దరి వ్యక్తిగతం. దానికోసం అందరినీ కూడా కలుపుకొని ఇలా మరి మేము ఏమైనా అనుకుంటాం అని అంటూ కాపు మై సంస్థని అలా మాట్లాడటం అసలు యావత్ కాపు సామాజిక వర్గాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన. మరి మరి రేపు బాలినేని గారు చెప్పినట్టు విజయదశమి రోజు మరి విజయవంతంగా మరి మొత్తం 25 మంది ముఖ్యమంత్రితో కలిపి 24 తీసేస్తారంటున్నారు. మరి ఆ 24లో మరి బాలినేని గారు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మరి ఈయన ఇంప్రెస్ చేయడానికి మరి ఇంత ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు కొద్దిమంది మంత్రులు అనేది నిజంగా అంతుపట్టిన విషయం. ఇప్పుడు మనం రాజకీయాల్లో ఉన్నాం, మనం డిగ్నిఫైడ్గా ఉండాలి, డిగ్నిఫైడ్గా మాట్లాడాలి. సన్యాసి అన్నందుకే ఇంత చేస్తే మరి అదే మంత్రులు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని అన్నారు? సన్యాసి, లుచ్చ, అన్నారు. దారుణం దారుణం. ఇంకెన్ని తిట్టాలా? అదే కదా నేను అనేది. ఒక సన్నాసి అని ఎవరన్నారు, ఎందుకన్నారు? కడుపు మండింది. ఒక వ్యక్తిగా యాజ్ ఎ ఫిల్మ్ హీరో ఇబ్బంది పెడుతున్నారు. బికాస్ ఆఫ్ హిమ్ యావత్ సినిమా ఫీల్డ్ని ఇక్కడ ఇబ్బంది పెడతారు. నిన్న విశాఖపట్నంలో మా అవంతి గారు మాట్లాడాడు. ఇక్కడ సూచనలు చేయరు, ఇచ్చేది బీచ్ ఉంది సూచనలు చేయరు, మరి ఏం చేస్తారు అన్నట్టు. ఏంటది? డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? సముద్రం కావాలంటే గోవా కావాలంటే గోవా వెళ్తాడు, మెడ్రాస్ కావాలంటే మెడ్రాస్ వెళ్తాడు, ఇక్కడ కావాలంటే ఇక్కడికి వస్తాడు. దానికి అంటే ఆయన మాట్లాడింది ఎలా ఉందంటే, అవంతి శ్రీనివాసరావు గారు ఇక్కడ మీరు షూటింగ్లు చేయడం, టూరిజం మినిస్టర్ ఇక్కడ షూటింగ్లు చేయాలంట. ఇక్కడ మీరు షూటింగ్లు సరిగ్గా చేయట్లేదు కాబట్టి ఈ మినిస్టర్ అయిన తర్వాత ఏముందండి, 6 నెలల్లో కరోనా వచ్చింది, అది షూటింగ్లే లేవు కదా, దానికి మనం బాధపడిపోతే ఎలాగా? సో ఇక్కడ షూటింగ్లు చేయట్లేదు కాబట్టి మేము ఇలా చేసాము అని అర్థం వచ్చేలాగా ఆయన మాట్లాడారు. కాపు మై సన్స్ అని చెప్పి ఒక కమ్యూనిటీని మాకు ఎంతో సాలిడ్గా ఓట్లేసిన కమ్యూనిటీని పవన్ కళ్యాణ్ గారికి కూడా
పడిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు మా పార్టీకి వేశారు. మరి అటువంటి కమ్యూనిటీని మరి ఈయన మైసన్స్ అని చెప్పి అవమానించటం, ఒక లీడర్ ఆఫ్ ది పార్టీని కూడా ఆ రకంగా మాట్లాడటం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారిని అంటే పవన్ అందరికీ కళ్యాణ్ గారు విజయదశమి ఫోబియా పట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నారా? అది ఉందేమో అని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా మరి 24 మందిని ఒకేసారి తీసేయడం అనేది సాహసోపేత నిర్ణయం. మరి ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు మా నాయకుడే తీసుకోగలరు. ఎవరు పడితే వాళ్ళు తీసుకోవటం అంత ఈజీ కాదు. బట్ రిపర్కేషన్స్ కూడా డెఫినెట్గా కొంతవరకు ఉంటే ఉండొచ్చు. తట్టుకునే శక్తి అయితే మా ముఖ్యమంత్రి గారికి ఉంది. మేమంతా ఆయన వెనకాల ఉన్నాం. మీ ముఖ్యమంత్రి గారు నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొనుకోవడానికి అక్కడ డ్రగ్స్ భారీగా ఏపీ నుంచి ఇదవడానికి లింక్ ఉంది అన్న ఒక వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అంటారు? అసలు నిజం మీకు తెలియదు. అసలు నిజం మరి పేపర్లో కూడా వచ్చింది. ఆయనకి ఉదయం వ్యాయామం విస్తృతంగా చేస్తా ఉంటే కాలు బెనికింది. అందుకని చెప్పి అమిత్ షా గారి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా ఆయన రాలేకపోయారు. ఇది అన్ని పేపర్లో కూడా చాలా స్పష్టంగా వచ్చింది. బట్ డ్రగ్ గురించి కూడా నేను కూడా గతంలో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే అడ్రస్ ఇక్కడ ఉంటాం, మన రాష్ట్రానికి సంబంధించిన పోర్టుల ప్రస్తావన రావటం, ఈ అడ్రస్ కానీ ఆ జరిగిన ట్రాన్సాక్షన్స్ కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగటం అనేది యాదృచ్ఛికం అయినప్పటికీ అనుమానం మా మీద రావడం సహజం. కాబట్టి మరీ ఇష్యూ వచ్చిన 5 నిమిషాల్లోనే కమిషనర్ గారు కానీ వీళ్ళు కానీ మా సంబంధం లేదు అంటాం సముచితం కాదు. డిఆర్ఐ వాళ్ళు చేస్తున్నారు, లెట్ దెమ్ ఎంక్వైర్, వీ విల్ ఆల్సో ఎంక్వైర్ అని చెప్తే బాగుంటుందని చెప్పి కూడా నేను కూడా మా పార్టీ మీద చాలా మంది అన్నా కూడా నేను కూడా అన్నా. డెఫినెట్గా ఇందులో ఒకటి నేను నిజం అనుకునేది ఏంటంటే మాచవరం సుధాకర్ అన్నాడు ఇసాన్ ఆఫ్టర్ ఆల్ ఏదో పేరు పెట్టాలి కాబట్టి మాచవరం సుధాకర్ అయింది. అతను డ్రెస్ చూసినా ఇంకోటి చూసినా సెటప్ చూసినా అతనైతే కాదు. ఇంత పెద్ద ట్రాన్సాక్షన్లు చేయటానికి అతను కాదు. వెనకాల ఎవరో ఉన్నారు. ఆ వెనకాల ఉన్నది డెఫినెట్గా మా ప్రభుత్వం అయితే కాదు. మా ప్రభుత్వం కాదు. అలాగని మాచవరం సుధాకర్ కాదు. ఎవరన్నది ఐడెంటిఫై చేయాలి. అది జరుగుతుంది. ప్రభుత్వం కాబట్టి టీడీపీ వాళ్ళంటే ఏ పొలిటీషియన్లు కాదు నేను అనేది. మాఫియా అనేది ఇది ఒక డిఫరెంట్ ఫీల్డ్. పొలిటీషియన్ మాఫియా బిజినెస్కి అలవాటు పడితే అదే చేసుకుంటాడు తప్ప ఈ పాలిటిక్స్ కాదు. అది నా ఒపీనియన్. నన్ను అడిగారు కాబట్టి నా ఒపీనియన్ చెప్తున్నా. సుధాకర్ కాదు, మా ప్రభుత్వం కాదు. ఎవరన్నది డెఫినెట్ గా చెన్నైలో మీ పార్టీకి సంబంధించినటువంటి బంధువుకి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఉన్నాయని చెప్పి ఒక పేపర్లో వేశారు. పేపర్లో వేసినంత మాత్రం నాకు నిజమని ఎందుకు అనుకోవాలి? చెన్నైలో ఒక ముఖ్యమైన బంధువు మా ముఖ్యమంత్రికి ఉన్న మాట నిజం. సంబంధం ఉన్నదన్నది ఎవరు చెప్పాలి? డిఆర్ఐ వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మా పోలీసుకి సంబంధం లేదు. సంబంధం లేని మా పోలీసుకి సంబంధం లేదు అంటున్నారు. ఎందుకంటే మా పోలీసుకి సంబంధం లేదు, నిజంగానే లేదు. బట్ డెఫినెట్గా 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ ఈ నిగ్గు అయితే తేల్చాలి. ట్రూ పర్సన్ని ఐడెంటిఫై చేసి చెప్పాలి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు లాగా సంవత్సరాల తరబడి ఈ 70,000 కోట్ల ఇలాంటి కేసుని తేల్చకపోతే ఇది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మచ్చ వచ్చే వ్యవహారం. ఎందుకంటే పొట్టు మీద పొట్టు కొనుక్కుంటూ పోతున్న అక్కడ పోర్టు మీద కూడా వచ్చింది. పోర్టుకి ఈ ఇన్స్పెక్షన్స్కి అసలు సంబంధం ఉండదు. గవర్నమెంట్ పోర్ట్ అయినా ప్రైవేట్ పోర్ట్ అయినా ఇన్స్పెక్షన్స్ కస్టమ్స్ వాళ్ళే చేస్తారు. దే హ్యావ్ ఫుల్ కంట్రోల్. పోర్ట్ యజమాని షిప్మెంట్కి ఛార్జెస్ టన్నుకెంత తీసుకుంటాం తప్ప వాళ్ళకేం సంబంధం ఉండదు. 100% అందరికీ తెలిసిందే, ఇది మనం చెప్పుకోక్కర్లా. కానీ ఈ రూల్స్
ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ తెలియదు కాబట్టి ఏదో జరిగిపోయిందని చెప్పి అపోహపడతాడు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా దీని వెనకాల ఎవరున్నారు అనేది ఈ నిగ్గు త్వరలో తేలుస్తుంది. 100% మా ప్రభుత్వ పెద్దలకు కానీ అలానే పొలిటీషియన్ అన్నోడు నాకు తెలిసి ఇటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వేలు పెట్టే అవకాశం లేదు. సార్ మరి మీ ఎమ్మెల్యే సామ్యాన్ని కొడుకు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడి అదేంటంటే ఏదో గంజాయి 50 కిలోలు అన్నారు. అసలు మనం టన్నులు హెరాయిన్ అయితే ఇప్పుడు హెరాయిన్ అనేది కిలో గ్రాముల లెక్కన అమ్ముతారు. గ్రాముల లెక్కన అమ్మే హెరాయిన్ ఏదో కిలో లెక్కన అమ్మే గంజాయి ఏదో 50 కిలోలు దొరికిందంటే అదేదో డైవర్షన్ చేయడానికి, అసలు ఇష్యూని డైవర్ట్ చేయడానికి తప్ప ఇవన్నీ పెట్టి ఇష్యూస్. మీరేమో ముఖ్యమంత్రికి ఉదయం వ్యాయామం చేసేటప్పుడు కాలు బెనికింది, వైద్యులు రెస్ట్ కానీ ఆయన ఆ రోజు రివ్యూస్ చేశారు, ఆఫీస్ లో కూర్చున్నారు, దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ కూడా వచ్చాయి. మరి అక్కడ కాలు బాగున్నా అంటే కాలు బాగాలేకపోయినా అక్కడ రివ్యూస్ చేసి ఇక్కడ రాలేకపోయారా? అంటే మరి అనుకున్న ప్రోగ్రామ్స్ అనుకున్నట్టు జరగాలన్న తపన బహుశా ఆ తపన ఆయన నొప్పిని అధిగమించి ఉండాలి. ఢిల్లీకి వచ్చి కూడా కిలోమీటర్ల పాదయాత్ర లేదు, పర్లేదు. కార్తీక్ కార్యక్రమం ప్రత్యేక విమానంలో వస్తారు, స్పెషల్ ఫ్లైట్. ఇప్పుడు మీకు ఒకటి తెలుసు, నేను ఆయన్ని కలిసి సంవత్సరాలు అయింది. ఆయన మాలాంటి అల్పులకి అంటే ఆర్డినరీ మానవులకి అపాయింట్మెంట్ ఇవ్వడం, ఆయన కాలే వెనికిందా, ఏది ఇరిగిందా, ఎక్కడ ఇరిగింది, నిజంగా ఇరిగిందా అనేది నాకేం తెలుస్తుంది చెప్పండి. నేను మా కొన్ని పత్రికల్లో చూసా, అఫీషియల్గా సీఎం ఆఫీసులు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయనకి ఏలు వెనికిందని. ఆ తర్వాత అఫీషియల్గా ఫోటో పెట్టారు పెద్ద గద ఎత్తినట్టు. కాలుతోటి ఏమైనా ఎత్తితే ఓకే, కాలు బాగానే ఉంది కదా అనుకోవచ్చు. చేతితోటి గద ఎత్తితే మరి కాలు ఎలా ఉందో, మరి కుర్చీలో కూర్చుని ఆయన ఇంట్లోనే జరిగినాయి. మళ్ళీ అక్కడి నుంచి ఎలా వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి మరి ఇక్కడ దిగి ఇవన్నీ తిరగాలంటే డెఫినెట్గా మరి కాలు పెరిగినప్పుడు ఇబ్బంది ఉంటుంది. మరి ఇంతకు మించి గట్టిగా అడిగితే చెప్పాలంటే మాకు ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే పార్టీలోనే ఇంకా ఉన్నాం కాబట్టి, ఇంకా ఉంచారు కాబట్టి. అంచేత ఎస్, నో డౌట్ నేను దీని మీద మాట్లాడాలనుకున్నాను, కానీ మరి మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను సాధ్యమైనంత వరకు నిజాలు చెప్పినట్టే అనుకుంటారా, లేకపోతే నిన్న ఏబిఎన్ ఇంటర్వ్యూ లాగా నేను కూడా అబద్ధాలు చెప్పాను అనుకుంటున్నారా? ఏబిఎన్ ఇంటర్వ్యూ లాగే అనుకుంటున్నాను. నేను నిజమే చెప్పాను. భారత్ బంద్ కి ఆ నల్ల చట్టాలకి పార్లమెంట్ లో మద్దతు పలికినటువంటి వైఎస్ఆర్సీపీ పలికారు. మళ్ళీ భారత్ బంద్ కి మద్దతు పలకటం ఎట్లా చూస్తారు? చాలా, ఎందుకంటే మేము అక్కడ రాజ్యసభలో కూడా మరి ఆ చట్టాలకు మేము వ్యతిరేకించాం, చట్టాలకు మద్దతు ఇచ్చాం. ఇప్పుడు మరి వ్యతిరేకిస్తున్నారు. ఇది మా ప్రభుత్వ నిర్ణయం. ద్వంద్వ విధానం కాదు అని ఎలా అంటారు అసలు? డెఫినెట్గా ద్వంద్వ విధానం. అప్పుడు సపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు అప్పుడు సపోర్ట్ చేశారు, ఇప్పుడు సపోర్ట్ చేశారు. ఈ స్టిక్కింగ్ ఆన్ టు ఈ స్టాండ్. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇక్కడికి వస్తున్నాడు, ఆయన వారానికి వచ్చినప్పుడల్లా నెలకోసారి వచ్చినా 20 రోజులు ఉండిపోతున్నారు. ఆయన అనుకునేవన్నీ ఆయన చేసుకుంటున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మరి ఆయన దడ కట్టుకుంటూ పోతున్నాడు ఆయన. మరి మనకేమో 1 lakh crore వర్త్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి. ఆయన అప్పుడు ఏ స్టాండ్లో ఉన్నారు, ఇప్పుడు కూడా అదే స్టాండ్లో ఉన్నారు. మరి మేము కూడా స్టాండ్ ఏదైనా ముఖ్యమంత్రి అది ఆయన ఇష్టం. ఆయన ఏ స్టాండ్ తీసుకున్నా మరి ప్రభుత్వం తరఫున అందరూ దానికి ఊపు కొట్టాలి. మరి అప్పుడు ఆయన ఆ స్టాండ్ తీసుకున్నారు, ఇప్పుడు మరి ఇంకో స్టాండ్ తీసుకున్నారు. టు మై లిమిటెడ్ ఆన్సర్ వెదర్ ఇది ద్వంద్వ విధానమా కాదా అంటే అది స్పష్టం. దీనికైనా నిలబడతారా, మళ్ళీ వెనక్కి వస్తారా?
అంటే మళ్ళీ వెనక్కి వచ్చినప్పటికీ కూడా ఒరిజినల్ విధానం కదా అది, మళ్ళీ వెనక్కంటే తప్పే ఉంది. మళ్ళీ ఒరిజినల్ విధానం కట్టుబడతాం. ఇంకా ఇది కాదు, రెండు కాకుండా మళ్ళీ వేరే ఏదైనా. ఇంకా వేరేది అసలు అవకాశం లేదు. మద్దతు కదా అడగమ్మా. సజ్జల మాటలతోనే బాధపడ్డాను షర్మిల నేను చెప్పింది కదా సార్. అవును, ఒక ముఖ్యమంత్రి సిస్టర్ని అంత మాట అనే అవకాశం సజ్జలకు ఉందంటారు. దాని వెనకాల ఇంకెవరైనా ఉన్నారంటారు ఆ మాటల వెనక? అంటే సజ్జల ఈజ్ ఓన్లీ మౌత్ పీస్. డెఫినెట్గా సజ్జల గారు ఆయన ఎవరికి అడ్వైజరు? సరే, ఆయన ఏదో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినప్పటికీ సజ్జల గారు ఎవరికి అడ్వైజరు? ముఖ్యమంత్రి గారికి కదా. సో ముఖ్యమంత్రి గారు చెప్పిందే ఈయన చెప్తారు. ఇప్పుడు సజ్జల గారు అఫీషియల్గా కూడా పెద్ద పెద్ద విషయాలు, కేవలం మామూలు విషయాలు అయితే ఐఎన్బి మినిస్టర్ చెప్తారండి. ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తారండి. మన్ కీ బాత్లో ప్రధాని చెప్పినట్టు ఇక్కడ ఏ రోజు కూడా ఎప్పుడో కానీ మా ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. సరే, ఆయన ఎంతసేపు ఇంకే ఏమేమి స్కీములు తీసుకురావాలి, అసలు ప్రజల జీవితాలు ఎలా వృద్ధి చేయాలి అనే జాస్తిలోనే ఆయన ఉంటారు కాబట్టి ఆయనకి టైం లేదు అనుకున్నప్పుడు ఐఎన్బి మినిస్టర్ పేరు నాని గారు చెప్పాలి. మరి ఆయన పని ఆయన చేయనివ్వకపోతే ఇది ఇలా సినిమా టికెట్ అని అయ్యని ఇవని ఇలాంటి వాటిలో మరి పాపం ఆయన కూడా వెళ్ళి పెట్టాల్సి వస్తుంది. సజ్జల గారు మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలో ఆ విషయాలే సజ్జల గారు ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఈజ్ నో బడీ కంపేర్ టు ద ఫ్యామిలీ. సో కాబట్టి ఆవిడ గురించి మాట్లాడారు అంటే డెఫినెట్గా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు సజ్జల గారు, ఆయన బాధ్యత పెద్ద ఆయన ఏం చెప్తే అది చెప్పాలి. కాబట్టి బహుశా మా ముఖ్యమంత్రి గారి అభిప్రాయం అదై ఉండొచ్చు, అదే అభిప్రాయం ఆయన చెప్పుండొచ్చు. మీ అభిప్రాయం ఏంటి సార్? అంతే కదా, ఆయన సంబంధం లేకుండా ఆయనకు తెలియకుండా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో అంత డైలాగ్ అయితే ఆయన చెప్పలేరు కదా. దీనికోసం మరి ఆవిడ సజ్జల గారిని అనుకోవటం కూడా సమంజసం కాదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే మీ ప్రీతం ముఖ్యమంత్రి గారు చెప్పమన్నందుకే ఆయన చెప్పుకుంటారన్నది మీ భావన, అంతేగా? అంటే హీజ్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్, సీఎం. చెప్పండి సార్, ముఖ్యమంత్రి గారు సజ్జల గారికి సలహాదారుడు కాదు సార్. సజ్జల గారు ముఖ్యమంత్రికి సలహాదారుడు సార్. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పమంటేనే వారు చెప్పుంటారు, కానీ ముఖ్యమంత్రి గారికి తెలియకుండా వాళ్ళ చెల్లెల మీద స్వయంగా రక్తం పంచుకుంటున్న చెల్లెలు ఎంతో అన్యోన్యంగా కలిసి పెరిగారు. ప్రభుత్వాన్ని తీసుకురావడంలో కూడా ఇద్దరు సో కొంచెం ఎక్కువ పాత్ర మా ముఖ్యమంత్రి గారు పోషించిన, ఆవిడ పోషించిన పాత్ర తక్కువ కాదు. కాబట్టి ఈ రకంగా డిజోన్ చేయడం అనేది వితౌట్ హిస్ కన్సెంట్ చేసి ఉండరని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఎనీవన్ హాస్ టు అగ్రీ అవ్వాలి. సరే, అయితే కేసీఆర్ గారు రేపు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతారా? సో అయితే రేపు మనం ప్రెస్ మీట్ మామూలుగా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.